రాత్రి దాదాపు 2 గంటల 30 నిమిషాలు అవుతోంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. వర్షం ఎంత వేగంగా కురుస్తోందంటే శృతి ఆసుపత్రి గేటు దగ్గరే ఉండి టాక్సీ కోసం ఎదురు చూస్తోంది. శృతి తన వీల్ చైర్ను గట్టిగా పట్టుకుని కూర్చునుంది. ఎందుకంటే ఆ రాత్రి చీకట్లలో ఆ రోడ్డు మీద ఏం తిరుగుతుందో బహుశా ఆమెకు తెలిసి ఉండవచ్చు. ఆమె తన ఫోన్లోని యాప్లన్నీ ప్రయత్నించింది. బహుశా వర్షం కారణంగా ఎవరూ రావడానికి ఇష్టపడలేదేమో. అలాగని పుణేలోని ఈ ఆసుపత్రి మీదుగా మామూలుగానే వాహనాలు తక్కువగా వెళ్తుంటాయి. రాత్రిపూట ఈ మార్గంలో ఆత్మలు సంచరిస్తాయని అంటుంటారు. కానీ శృతికి కూడా ఒక నిస్సహాయ పరిస్థితి ఉండింది. ఆమె చెల్లెలికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది మరియు ఆమెకు సంబంధించిన కొన్ని మందులు ఇంట్లోనే మర్చిపోయి వచ్చింది. మీరు వెంటనే ఇంటికి వెళ్ళి వాటి ఫోటోలు మాకు పంపించండి అని డాక్టర్ ఆమెతో చెప్పారు. ఇప్పుడు ఎలాగైనా సరే ఆమె ఇంటికి వెళ్లాల్సిందే. కానీ తన ప్రస్తుత పరిస్థితిలో ఆమె సరిగ్గా 2 అడుగులు కూడా ముందుకు వేయలేదు. ఈ రాత్రికి ఆసుపత్రిలోనే ఉండిపోదామా అని ఒక క్షణం ఆమె అనుకుంది. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఆమె ముందుకు ఒక టాక్సీ వచ్చింది. అద్దం కిందకు దిగింది. శృతి సరిగ్గా ఏదైనా చూసేలోపే లోపల నుంచి ఒక వాయిస్ వినిపించింది. ఎక్కడికైనా వెళ్ళాలా మేడం? శృతి సంకోచిస్తూ అవును అంటే వాల్మీకి వసీలా వైపు వెళ్ళాలి అని చెప్పింది. లోపల నుంచి డ్రైవర్ రండి కూర్చోండి అన్నాడు. లోపల కూర్చునే ముందు శృతి కాసేపు ఆలోచించింది. అంతలోనే తలుపు తెరుచుకొని గొడుగు పట్టుకుని ఆ డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చాడు. మీరెలా కూర్చుంటారు మేడం? ముందు మిమ్మల్ని కూర్చోబెట్టాలి, ఆ తర్వాత మీ ఈ కుర్చీని పెట్టాలి. నేను మీకు కొంచెం సహాయం చేస్తాను అన్నాడు. డ్రైవర్ తలుపు తెరిచి శృతిని పట్టుకోబోతుండగా ఆమె వద్దు నేను కూర్చుంటాను, మీరు కేవలం వీల్ చైర్ను పట్టుకోండి అని చెప్పింది. తర్వాత శృతి కూర్చుంది. డ్రైవర్ కూడా ముందుకు వచ్చి కూర్చున్నాడు. అతను తన బ్యాక్ మిర్రర్ను సరిచేసుకుంటూ మేడం, ఈరోజు వర్షం చాలా ఎక్కువగా ఉంది కదా, రోడ్డు మీద ఎలాంటి వాహనాలు లేవు, మీ అదృష్టం బాగుంది, నేను ఇదే దారిలో వస్తున్నాను అన్నాడు. శృతి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆ డ్రైవర్ కారును ముందుకు నడిపాడు. కాసేపటి తర్వాత అన్నట్టు నా పేరు కార్తీక్ అని చెప్పాడు. మళ్ళీ శృతి ఏమీ మాట్లాడకపోవడంతో కార్తీక్ ఇలా అన్నాడు. సారీ అండి, రాత్రిపూట ఇంతసేపు డ్రైవ్ చేస్తుంటే నిద్ర వస్తుంది, కొంచెం మాట్లాడుతుంటే బహుశా నిద్ర రాదని ఈసారి శృతి సమాధానం ఇచ్చింది. శృతి, ఈ రోడ్డంతా ఎక్కడ దూరాల వరకు ఒక్క బండి కూడా లేదు. అకస్మాత్తుగా నీ ట్యాక్సీ వచ్చేసరికి కొంచెం వింతగా అనిపించింది. హెడ్లైట్ లేదు, ఏమీ లేదు, చాలా విచిత్రంగా ఉంది అని అంది. కార్తీక్ సమాధానం ఇస్తూ అవును, 2 రోజుల నుంచి వర్షం కదా, అందుకే హెడ్లైట్ పాడైపోయింది. అప్పుడప్పుడు పనిచేస్తుంది, అప్పుడప్పుడు పనిచేయదు. పర్వాలేదు, మనం 10 నిమిషాల్లో చేరిపోతాం. ఆ తర్వాత నేను నేరుగా ఇంటికే వెళ్ళిపోతాను అన్నాడు. శృతికి ఇప్పటికీ కొంచెం అసౌకర్యంగానే ఉంది. ఎలాగైనా సరే ఇంటికి చేరుకుని మందుల ఫోటో తీసి డాక్టర్కు పంపాలని మాత్రమే ఆమె కోరుకుంటోంది. చాలా సంవత్సరాలుగా ఆమె చెల్లెలు ఒంటరిగానే ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం శృతికి ప్రమాదం జరిగినప్పుడు ఆమె చెల్లెలు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఇప్పుడు శృతి కూడా అదే చేయాలనుకుంది. ఆమె ఇదంతిస్తుండగానే అకస్మాత్తుగా వారి ముందుకు పెద్ద శబ్దంతో ఒక చెట్టు వచ్చి పడింది. కార్తీక్ వెంటనే అర్జెంటుగా బ్రేకులు వేశాడు. అమ్మయ్య, కనీసం ప్రాణాలతో బయటపడ్డాం అని శృతి, కార్తీక్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కార్తీక్ కిందకు దిగి చుట్టుపక్కల చూడసాగాడు. అతడు శృతి కిటికీ దగ్గరకు వచ్చి ముందుకు వెళ్లే దారి ఇప్పుడు పూర్తిగా మూసుకుపోయింది, హోల్కర్ బ్రిడ్జ్ మీదుగా తీసుకెళ్లనా అని అడిగాడు. హోల్కర్ బ్రిడ్జ్ పేరు వినగానే శృతి మరింత భయాందోళనకు గురైంది. చిన్నప్పటి నుంచి ఆమె ఏదైనా ఒక ప్రదేశం గురించి భయానక కథలు విని ఉంటే అది ఈ ప్రదేశం గురించే. వద్దు, మీరు పక్క నుంచి పోనివ్వండి, చూడండి కొంచెం ఖాళీ ఉంది కదా అని శృతి అంది. కార్తీక్ సమాధానమిస్తూ ఏంటి మేడం, త్వరగా చేరుకోవాలనే కంగారులో టైర్లను ఎందుకు పాడు చేసుకోవడం? చూడండి, హోల్కర్ బ్రిడ్జ్ మీదుగా తీసుకెళ్తాను, కొంచెం లాంగ్ కట్ అయినా మీరు సురక్షితంగా చేరుకుంటారు, దానికి నేను గ్యారంటీ ఇస్తాను అన్నాడు. శృతి ఇంకేదో చెప్పేలోపే కార్తీక్ కారులో కూర్చుని రైట్ టర్న్ తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఏదైనా జరిగితే వెంటనే దిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పక్కనే ఉన్న తన వీల్ చైర్ను శృతి గట్టిగా పట్టుకుని కూర్చుంది, ఎలాగైనా సరే బ్రతకాలని. అంతలోనే కార్తీక్ మళ్ళీ తన బ్యాక్ మిర్రర్ సరిచేసుకుంటూ అన్నట్టు హోల్కర్ బ్రిడ్జ్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా అని అడిగాడు. తెలుసు అని శృతి చెప్పింది. కార్తీక్, ఏమనుకుంటున్నారు? ఆ స్త్రీ ఇప్పటికీ అక్కడ తిరుగుతూ ఉంటుందా? నా ఉద్దేశ్యం, ఆమె చనిపోయింది కదా, ఆ ప్రమాదంలో తన తర్వాత తన బిడ్డ కూడా చనిపోయాడని ఆమెకు ఎలా తెలుస్తుంది? మేడం, ఇప్పటికీ ఆమె ప్రతి కారును ఆపి తన బిడ్డని ఇవ్వమని అడుగుతుందని, ఒకవేళ ఎవరైనా ఆపకపోతే వారిని కూడా తనలాగే మార్చేస్తుందని చెబుతుంటారు.
ఈ కథ విన్నాక శృతికి ఇంకాస్త ఎక్కువగా భయం వేసింది. కానీ కార్తీక్ ఇప్పటికీ తన బ్యాక్ మిర్రర్లో చూస్తూనే శృతితో మాట్లాడుతున్నాడు. కార్తీక్ ఇలా అన్నాడు, మీరు ఈ కథలన్నింటినీ నమ్ముతారా? అరే అలా ఏమీ ఉండదు. నేను రాత్రిపూట చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. కేవలం వర్షం పడుతోంది కదా, అందుకే దారంతా నిర్మానుష్యంగా అనిపిస్తోంది. చూడండి, ఒక్క బండి కూడా లేదు. అంతలోనే శృతి అకస్మాత్తుగా గట్టిగా ముందు చూడు అని అరిచింది. కార్తీక్ ముందుకు చూడగానే అతని కారు ఒక అబ్బాయిని ఢీకొట్టింది. దాంతో కారు బ్యాలెన్స్ తప్పి రోడ్డు పక్కన అంచున వచ్చి ఆగిపోయింది. వారిద్దరి శ్వాసలు చాలా వేగంగా మారాయి. ఆ తీవ్రమైన వర్షంలో కార్తీక్ వెంటనే కారు దిగి అటు ఇటు చూడసాగాడు. లోపల శృతి తీవ్ర ఆందోళనతో కూర్చుని ఉంది. ఆమె తన వీల్చైర్ను కొంచెం పైకి లేపి తలుపు తెరవబోతుండగా కార్తీక్ గట్టిగా కిటికీని కొట్టడం మొదలుపెట్టాడు. శృతి కిటికీ దించిన తర్వాత కార్తీక్, మేడం, మనం ఒక బాబుని కారుతో గుద్దాం. దయచేసి చూడండి, అతను లేవటం లేదు, గాలి కూడా పీల్చటం లేదు, కేవలం అతని కళ్ళు మాత్రమే తెరిచున్నాయి. ఏమో మేడం, దయచేసి ఒకసారి వచ్చి చూడండి అన్నాడు. శృతి కిందకు తన వీల్చైర్లోకి దిగి రోడ్డు వైపు చూడసాగింది. కార్తీక్, ఏంటి మేడం, పదండి అన్నాడు. కానీ ఎక్కడికి అని శృతి అడిగింది. ఆ అబ్బాయి దగ్గరికి అన్నాడు కార్తీక్. ఏ అబ్బాయి? అక్కడ ఎవరూ లేరు కదా అని శృతి అంది. కార్తీక్ వెనక్కి చూసినప్పుడు అక్కడ నిజంగానే ఎవరూ లేరు. మరి నేను నా కారుతో ఎవరిని గుద్దాను అని కార్తీక్ ఆశ్చర్యపోయాడు. అతడు అదే ప్రశ్న శృతిని కూడా అడిగాడు. మీరు కూడా చూశారు కదా, కారు ముందుకు ఎవరో వచ్చారు. మరి అతను ఎక్కడున్నాడు? మిమ్మల్ని పిలవడానికి ముందు కూడా నేను అతను చూశాను. అతనికి గాయాలయ్యాయి అన్నాడు. అవును, నేను కూడా ఎవరినో చూశాను అని శృతి ఆలోచనలో పడింది. కానీ ఏమో, వర్షం చాలా ఎక్కువగా ఉంది కదా, బహుశా మనకు భ్రమ కలిగిందేమో అనిపిస్తోంది. కార్తీక్ భయపడుతూ, భ్రమ? మేడం, మనం ఏ బ్రిడ్జ్ కథ గురించి అయితే మాట్లాడుకున్నామో అదే బ్రిడ్జ్ మీద నిలబడి ఉన్నాం. ప్రస్తుతం మనం హోల్కర్ బ్రిడ్జ్ మీదే ఉన్నాం అన్నాడు. చూడు, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరదాం. నేను త్వరగా ఇంటికి చేరుకుని నా చెల్లెలికి సహాయం చేయాలి అని శృతి అంది. తర్వాత వారిద్దరూ కారులో కూర్చున్నారు. వారు అక్కడి నుండి బయలుదేరుతుండగా ఇప్పుడు కార్తీక్ ట్యాక్సీ స్టార్ట్ అవడం లేదు. కార్తీక్ చాలా ప్రయత్నించాడు, కానీ వర్షం కారణంగా అది ఇప్పుడు పాడైపోయినట్లు అనిపించింది. కార్తీక్ మళ్ళీ తన ట్యాక్సీని స్టార్ట్ చేయబోతుండగా తన బ్యాక్ మిర్రర్లో చూసినప్పుడు ఈసారి అతనికి శృతికి బదులుగా ఆమె స్థానంలో కూర్చున్న ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. జుట్టుటు అడ్డు రావటం వల్ల కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. ఆమె ముఖంలో ఒక విచిత్రమైన విషాదం ఆవరించి ఉంది. అకస్మాత్తుగా ఆమె అతనిపై దాడికి దిగడంతో కార్తీక్ వెంటనే తన కారులో నుంచి కిందకు దూకేశాడు. శృతి కిటికీ అద్దం కిందకు దించి, అరే ఏమైంది నీకు, అకస్మాత్తుగా ఎందుకు దిగిపోయావు అని అడిగింది. మళ్ళీ అంతా సాధారణంగా ఉండటం చూసి కార్తీక్, ఏమీ లేదు, ఏమో తెలీదు, నేను అకస్మాత్తుగా భయపడ్డాను. వదిలేయండి, నేను నా మనిషి ఒకరికి కాల్ చేస్తాను, అతడు వచ్చి మనకు సహాయం చేయగలడేమో అన్నాడు. కార్తీక్ అక్కడే కొంచెం పక్కకు వెళ్ళి నిలబడి తన స్నేహితుడికి కాల్ చేశాడు. భాయ్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రారా. బాయ్, ఇక్కడ హోల్కర్ బ్రిడ్జ్ మీద నిలబడున్నాను, నా బండి ఆగిపోయింది. బాయ్, త్వరగా రా, ఇక్కడ ఎలాంటి టైం అయిందో తెలుసుగా, 3 గంటలైంది, వర్షం చాలా ఎక్కువగా పడుతోంది, త్వరగా రారా, నా వల్ల అస్సలు తట్టుకోలేకపోతున్నాను. సరిగ్గా అదే సమయంలో శృతి కిటికీ మీద ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. ఆ సమయంలో శృతి ఒక్కసారిగా షాక్కి గురైంది. నెమ్మదిగా ఆమె అద్దం కిందకు దించింది. ఆమె ముందు ఒక స్త్రీ నిలబడింది. ఆ స్త్రీ, నా బిడ్డ ఎక్కడున్నాడు అని అడిగింది. శృతి కాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత, ఏ బిడ్డ? మీకేమైనా కావాలా, ఏదైనా ఆహారం లాంటిది అని అడిగింది. కాదు, నాకు నా బిడ్డ మాత్రమే కావాలి అని ఆ స్త్రీ అంది. ఏ బిడ్డ? మీరేం మాట్లాడుతున్నారు అని శృతి అడిగింది. ఈసారి కొంచెం గట్టి స్వరంతో ఆ స్త్రీ ఇలా అంది, నా బిడ్డను ఇవ్వు, మీరిద్దరూ తొక్కేశారు, నేను చూశాను, నాకు నా బిడ్డను ఇవ్వు. కానీ మేము ఏమీ చేయలేదు, ఏం చేసినా అతనే చేశాడు, అతను కారు నడుపుతున్నాడు, నేను వెనక కూర్చునున్నాను అంతే అని శృతి అంది. ఆ స్త్రీ ఇలా అంది, కాదు, నువ్వు కూడా ఆపగలిగేదానివి, నువ్వు కూడా హంతకురాలివే, నా బిడ్డను చూడు, అక్కడే రోడ్డు మీద చనిపోయి పడి ఉన్నాడు. శృతి వెనక్కి చూసినప్పుడు నిజంగానే అక్కడ ఎవరో పడుకుని ఉన్నారు. క్షమాపణ చెప్పడానికి శృతి మళ్ళీ పక్కకు చూసేసరికి ఆ సమయంలో అక్కడ ఆ స్త్రీ కూడా నిలబడే ఉంది. శృతి చాలా భయపడిపోయింది. ఆమె కార్తీక్ను చాలాసార్లు కేకలు వేసి పిలిచింది, కానీ అతను కాల్లోనే బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో శృతికి వెనుక నుంచి ఒక వాహనం శబ్దం వినిపించింది. అది చూసి కార్తీక్ కూడా ఆ కారును ఆపాడు. అది శృతి ఇంటి ప్రాంతం వైపే వెళ్తున్న ఒక ట్యాక్సీ.
శృతి, కార్తీక్ అతని బ్రతిమాలారు. ఆ డ్రైవర్ తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు కార్తీక్ ఇలా అన్నాడు, మేడం, మీరు చాలా అలసిపోయి ఉంటారు. మళ్ళీ ఎక్కడ దిగుతారు? వీల్ చైర్ మీద కూర్చుంటారు, మళ్ళీ ఎక్కుతారు, వీల్ చైర్ మడత పెడతారు. ఒక పని చేస్తాను, నేను మిమ్మల్ని ఎత్తి ట్యాక్సీలో కూర్చోబెడతాను మరియు మీ వీల్ చైర్ను మడతపెట్టి ఇందులో పెడతాను, డిక్కీలో పెడతాను, సరేనా? కార్తీక్ శృతిని ఆ ట్యాక్సీలో కూర్చోబెట్టాడు. తను మాత్రం తన ట్యాక్సీ వద్దకు వచ్చి తన స్నేహితుడి కోసం ఎదురు చూడసాగాడు. దారంతా శృతికి ఆ అబ్బాయి, ఆ స్త్రీ గుర్తుకు వస్తూనే ఉన్నారు. ఆమెకు అదంతా నిజంగానే జరిగినట్లు అనిపించింది. మరోవైపు కార్తీక్ తన ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే అతని కిటికీ మీద చప్పుడైంది. కార్తీక్ కిటికీ తెరిచి మళ్ళీ ఫోన్లో రీల్స్ చూడటం మొదలుపెట్టాడు. ఎదురుగా నుంచి ఒక గొంతు వినిపించింది, మీరు మా అమ్మని చూశారా అని. చూడకుండానే కార్తీక్ ఇలా అన్నాడు, అమ్మని చూశారా అంటావేంటి బాబు, టైం చూడు ఎంత అయిందో, మీ ఇల్లు ఎక్కడా? ఆ అబ్బాయి ఇలా అన్నాడు, ఇప్పుడు నా ఇల్లు ఇదే, కానీ మా అమ్మ వస్తుంది కదా, నన్ను వెతకొద్దని ఆమెతో చెప్పండి. పాపం ఇన్ని సంవత్సరాలుగా ప్రతి రాత్రి వచ్చి నన్ను వెతుకుతూనే ఉంది. జనాల కార్లను ఆపుతుంది, తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. నాకు ఇదంతా నచ్చదు. కాబట్టి ఆమె వస్తే నేను చనిపోయాను అని ఆమెకి చెప్పేయండి, నన్ను వెతకొద్దని చెప్పండి. ఈసారి కార్తీక్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తన పక్కన చూసేసరికి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. కాసేపటి తర్వాత శృతి తన ఇంటి కిందకు చేరుకుంది. ఆమె డ్రైవర్తో, దయచేసి డిక్కీలోంచి నా వీల్ చైర్ తీసి ఇస్తారా అని అడిగింది. డ్రైవర్ కారు దిగాడు, డిక్కీ తెరిచాడు. అతను శృతి కిటికీ దగ్గరకు వచ్చి, మేడం, వెనుక ఏమీ లేదు అని చెప్పాడు. అరే, ఇది ఎలా సాధ్యం? బహుశా ఆ కారు దగ్గరే ఉండి ఉండొచ్చు అని శృతి అంది. ఆమె వెంటనే తన పొరుగింటి వ్యక్తికి కాల్ చేసి, దయచేసి మీ దగ్గరున్న తాళాలతో మా ఇంటికి వెళ్ళి మా చెల్లెలకి సంబంధించిన కొన్ని మందులు ఉన్నాయి, అవి ఇప్పుడు కిందకు తెచ్చివ్వండి అని చెప్పింది. ఇది కాసేపటి తర్వాత ఆమె పొరుగింటి వ్యక్తి మందులు తీసుకుని కిందకు వచ్చి శృతికి ఇచ్చాడు. శృతి, పదండి భయ్యా, వినండి, హోల్కర్ బ్రిడ్జ్ మీదుగానే వెళ్దాం, నేను అక్కడి నుంచి నా కుర్చీ కూడా తీసుకుంటాను అని చెప్పింది. కాసేపటికి వారు అక్కడికి చేరుకున్నప్పుడు కార్తీక్ కారు ఏ ప్రదేశంలో అయితే ఉందో అక్కడే ఆగి ఉంది మరియు వీల్ చైర్ కూడా కారును ఆనుకుని ఉంచబడి ఉంది. శృతి దాన్ని తీసుకుని మళ్ళీ ట్యాక్సీ లోపల కూర్చోబోతుండగా ఆ డ్రైవర్ ఇలా అన్నాడు, మేడం, దయచేసి ఆ ట్యాక్సీలో వెళ్తారా? నాకు చాలా నిద్ర వస్తుంది. పైగా చూడండి, ఉదయం 4 గంటలు అవుతుంది, నా డ్యూటీ కూడా అయిపోయింది, నేను వెళ్తాను అంతా చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శృతి చుట్టుపక్కల చూస్తూనే ఉంది, కానీ కార్తీక్ కనిపించలేదు. కారు అలాగే పడి ఉండటం ఆమె గమనించింది, కానీ కార్తీక్ ఫోన్ కూడా లోపలే ఉంది. అంత వర్షంలో తడుస్తూ ఆమె కేవలం కార్తీక్ పేరు పిలుస్తోంది. అన్ని చోట్ల అరుస్తోంది, కార్తీక్, కార్తీక్ అని. అంతలోనే దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి ఆమె కనిపించాడు. శృతి చాలా భయపడిపోయింది. అతన్ని చూసి శృతి గజగజ వణికిపోతోంది. ఆ వ్యక్తి ముందుకు రాగానే తెలిసింది అతనెవరో కాదు, కార్తీక్. కార్తీక్ రొప్పుతూతూ, పదండి ఇక్కడి నుంచి, ఇక్కడేమీ బాగాలేదు, మీరు కారులో కూర్చోండి అన్నాడు. అసలు ఏం జరిగింది, అదైనా చెప్పు అని శృతి అడిగింది. కార్తీక్ ఇలా చెప్పాడు, మీరిక్కడి నుంచి వెళ్ళగానే నా చుట్టుపక్కల నాకు కేవలం ఒక అబ్బాయి మరియు ఒక స్త్రీ కనిపించారు. ఆ తర్వాత ఏమో తెలీదు, నేను వాళ్ళ వెనకాలే వెళ్తూ ఎక్కడికో చేరాను. వారిద్దరూ నన్ను వారి ప్రపంచంలో కలుపుకోవాలనుకున్నారు. ఎలాగోలా నేను తప్పించుకుని వచ్చాను. శృతి, కార్తీక్ ఇద్దరూ వెంటనే కారులో కూర్చున్నారు. కార్తీక్ మళ్ళీ కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అకస్మాత్తుగా 2 వైపుల నుంచి గట్టిగట్టిగా ఏడుస్తున్న శబ్దాలు రావటం మొదలైంది. అది ఎంత తీవ్రంగా ఉందంటే శృతి తన చేతులతో చెవులను మూసుకుంది. కానీ కార్తీక్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది తమని ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళనివ్వకూడదనుకుంటుందని అతనికి తెలుసు. కానీ అప్పుడే వర్షం ఆగిపోయింది మరియు ఉదయం వెలుతురు కొద్దిగా కనిపించింది. ఈసారి కార్తీక్ కారు స్టార్ట్ చేయగానే అది స్టార్ట్ అయింది. దాంతో వారిద్దరూ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, కథలు ఎవరితోనైనా జరగవచ్చు. కొన్నిసార్లు అవి నిజమనిపిస్తాయి, కొన్నిసార్లు అబద్ధం అనిపిస్తాయి. కానీ ఎవరితోనైతే జరుగుతాయో బహుశా ఆ వ్యక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఒక ప్రేతాత్మను కలవటం నిజంగా ఎంత ప్రాణాంతకంగా మారుతుందో. ఈనాటి ఈ కథ కూడా అలాంటిదే. ఈ సంఘటన గురించి శృతి దాదాపు 3 సంవత్సరాల తర్వాత మాట్లాడింది మరియు కార్తీక్ గురించి ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి ఆచూకీ తెలియలేదు. కానీ మీతో కూడా ఎప్పుడైనా ఇలాంటిది ఏదైనా జరిగిందా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేను మిమ్మల్ని నా తదుపరి హారర్ వీడియోలో కలుస్తాను. ధన్యవాదాలు.